ఒకసారి ఒక యువతి సంత మధ్యలో నిల్చొని పాలు అమ్ముతోంది. ఆమె అందరికీ పాలను కొలిచి కొలిచి అమ్ముతోంది. అదే సమయంలో ఒక యువకుడు అక్కడికి వస్తాడు. ఆమె ఈసారి కొలవకుండానే అతను తెచ్చిన గిన్నె మొత్తాన్ని పాలతో నింపేసింది. అక్కడికి కాస్త దూరంలో ఒక సాధువు కూర్చొని ఉంటాడు. అతను తన మెడలో పూసలమాలను ధరించి ప్రతిరోజు ఆ మాలను లెక్క పెడుతూ దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటాడు. అతను చాలాసేపటి నుండి ఆ పాలమ్మే యువతిని గమనిస్తూ ఉంటాడు. ఆ సాధువు తన పక్కన ఉన్న ఒక వ్యక్తిని అడుగుతాడు. ఆమె అందరికీ పాలను కొలిచి కొలిచి ఇచ్చింది, కానీ ఆ ఒక్క యువకుడికి మాత్రం ఎందుకు కొలవకుండానే ఇచ్చింది అని. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్తాడు. ఏ యువకుడికైతే ఆ అమ్మాయి కొలవకుండానే పాలు పోస్తుందో ఆ యువకుడిని ఆ అమ్మాయి ప్రేమిస్తుంది. ప్రేమించే వాళ్లకు కూడా లెక్కగట్టి ఇస్తామా ఏమిటి అని చెప్తాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఆ సాధువు గుండెకు హత్తుకుంటాయి. అతను అనుకుంటాడు, ఒక పాలమ్మే యువతి తను ప్రేమించే వ్యక్తికి ఏ కొలత లేకుండానే పాలను పోస్తుంది, కానీ నేను మాత్రం నా దేవుడి విషయంలో ఒక్కొక్క పూస లెక్క పెట్టి ఆరాధిస్తున్నాను. ప్రేమలో ఎప్పుడూ లెక్కలు ఉండకూడదు అనుకొని తన చేతిలో ఉన్న ఆ మాలను దూరంగా విసిరేస్తాడు. కాబట్టి లెక్కగట్టి ఎప్పుడూ ప్రేమించవద్దు. ఎందుకంటే లెక్క ఉన్న చోట ప్రేమ ఉండదు, వ్యాపారం మాత్రమే ఉంటుంది.